వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ దగ్గర హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను చేవల ఎమ్మెల్యే కాళ యాదయ్య పరామర్శించారు. వారికి సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన నియోజకవర్గానికి చెందిన 4 మృత్యువాత పడడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 6 కిలోమీటర్ల దూరం రంగాపూర్ గేట్ దగ్గర జరిగిన దుర్ఘటన సందర్భంగా మరి మా చేవెళ్ళ నియోజకవర్గ చందనవల్లి గ్రామానికి చెందిన పెళ్లి విందుల కార్యక్రమం ముగించుకొని పోతుంటే మరి దుర్ఘటన జరిగిన సందర్భంగా 4 వ్యక్తులు మరణించడం దురదృష్టకరం. అది ఆత్మకు శాంతికి చేకూర్చాలని ఈ రోజు తెల్లవారుజామున అందాక 2 గంటల సమయంలో పరిగి నుండి చందనవల్లి షాబాద్ మండలానికి వెళ్తున్న పెళ్లి విందుకు అటెండ్ అయి వెళ్తున్న బస్సు డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపి రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా ఆపి ఉన్న ఒక లారీకి గుద్దడం వల్ల అందులో ఒక 4 చనిపోవడం జరిగింది. 17 మంది గాయాలు జరగడం అయింది. ఆ గాయాలైన వాళ్ళందరినీ వివిధ హాస్పిటల్లో చికిత్స గురించి తరలించడం జరిగింది. ఈ మరణించిన వారిది పోస్ట్ మార్టం చేయించడానికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో వాళ్ళని పెట్టినాయి. ఒక పాప 3 years పాప కొద్దిగా క్రిటికల్ ఉంది కండిషన్. మిగతా అది వెరిఫై చేస్తున్నాం. మనకు సీసీ ఫుటేజ్ వాటి ప్రకారంగా చూస్తే మాత్రం టైమింగ్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి. ఆగినట్టే ఉన్నది. అది మోర్ ఓవర్ ఈ బస్ డ్రైవర్ కూడా కొద్దిగా హై స్పీడ్ బ్రిలియంట్ గానే డ్రైవింగ్ చేసినట్టుగా తెలుసు. ఒకటి బాలమ్మ, అశ్విని, మల్లేష్, సందీప్, మోక్షిత అనే పాప 3 years పాప కొద్దిగా క్రిటికల్ ఉంది. మిగతా అంతా ఆల్మోస్ట్ అవుట్ డేంజర్. కాకపోతే ఇంజరీస్ బాగానే జరిగింది. తెల్లవారుజామున అందాక 2 గంటల సమయంలో పరిగి నుండి చందనవల్లి షాబాద్ మండలానికి వెళ్తున్న పెళ్లి విందుకు అటెండ్ అయి వెళ్తున్న బస్సు డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపి రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా ఆపి ఉన్న ఒక లారీకి గుద్దడం వల్ల అందులో ఒక 4 చనిపోవడం జరిగింది. 17 మంది గాయాలు జరగడం అయింది. ఆ గాయాలైన వాళ్ళందరినీ వివిధ హాస్పిటల్లో చికిత్స గురించి తరలించడం జరిగింది. ఈ మరణించిన వారిది పోస్ట్ మార్టం చేయించడానికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో వాళ్ళని పెట్టినాయి. ఒక పాప 3 years పాప కొద్దిగా క్రిటికల్ ఉంది కండిషన్. మిగతా అది వెరిఫై చేస్తున్నాం. మనకు సీసీ ఫుటేజ్ వాటి ప్రకారంగా చూస్తే మాత్రం టైమింగ్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి. ఆగినట్టే ఉన్నది. అది మోర్ ఓవర్ ఈ బస్ డ్రైవర్ కూడా కొద్దిగా హై స్పీడ్ బ్రిలియంట్ గానే డ్రైవింగ్ చేసినట్టుగా తెలుసు. ఒకటి బాలమ్మ, అశ్విని, మల్లేష్, సందీప్, మోక్షిత అనే పాప 3 years పాప కొద్దిగా క్రిటికల్ ఉంది. మిగతా అంతా ఆల్మోస్ట్ అవుట్ డేంజర్. కాకపోతే ఇంజరీస్ బాగానే జరిగింది. చంద్రవల్లి గ్రామానికి చెందిన సతీష్ కాలంలోని మ్యారేజ్ అయింది. అయితే 10వ తారీఖు వచ్చిన డిన్నర్ ఉండే, మళ్ళీ నిన్న రాత్రి 19వ తారీఖు వచ్చేసి చిన్న డిన్నర్ ఉండే ఇక్కడ పరిగిలో. అయితే డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఆగి ఉన్న లారీని బస్సు కొట్టింది. ఆ బస్సులో ఉన్న మన దగ్గర 45 మంది 50 మంది దగ్గర ఉన్నారు. 45 మందిలో 4 చనిపోయారు. తర్వాత 20 మంది వరకు తీవ్ర గాయాలైనవి. అసలు నిర్లక్ష్యంగా రోడ్డు మీద నిలిపినటువంటి లారీ చూసుకోలేదు. ఎందుకంటే ఇండికేటర్స్ వేసినట్టునే కనీసం లారీ నిలబడదులే అని అనుకుంటుండే. అసలు ఏం చూసుకోకుండా లారీ వచ్చేసి నిర్లక్ష్యంగా నిలపడం, బస్సు కూడా కొంచెం స్పీడ్గా ఉన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి ఘోరమైన యాక్సిడెంట్ అసలు ఘోరం. ఈ దగ్గర ఇప్పుడు ఒక 20-25 కుటుంబాలు చెల్లాచెదరు అయిపోయిన పరిస్థితి. రోడ్డు మీద పడ్డారు. 4 అయితే చిన్న పిల్లలు. మల్లేష్కి ముగ్గురు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అందరి వయసు కూడా చాలా చిన్నది. అసలు దీన్ని ప్రభుత్వం కూడా దృష్టి తీసుకొని వీళ్ళకి ఖచ్చితంగా ఏదైనా న్యాయం చేసే విధంగా చేయాలి. సరైన న్యాయం కూడా వీళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నాం.